హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఆవిరి పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి ముందు రోజు నైటే నానబెట్టుకుని ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా ఇంకొకసారి వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. బియ్యం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఇలా వడకట్టుకోవాలి. మనకిప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది కదా, దీంట్లో మనం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉండాలి మనకి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ అనేవి వేసుకోవాలి. దానిపైన ఇలా వైట్ క్లాత్ లాంటిది కట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ఇలా పల్చగా రౌండ్గా వేసుకోవాలి. దీనిపైన మనం మూత అనేది పెట్టుకుని ఒక 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes తర్వాత ఇలా కలర్ షేడ్ అనేది మారుతుంది, అంతే, మనం తీసేయాలి. మళ్ళీ మనం కొంచెం పిండిని తీసుకుని ఇంకొకటి వేసుకోవాలి. కొంచెం పిండి వేసుకుంటూ ఇలా రౌండ్గా అన్ని వడియాల్ని వేసేసుకోవాలి. ఇలా అన్ని వడియాలు వేసుకున్న తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ వడియాలు 1 dayలోనే డ్రై అయిపోతాయి. అంతేనండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఆవిరి బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయాయి.